లెగురా లెగురా. ఆగండి, లెగుస్తున్నాడు. ఏంటి మీ నమస్కారా లేపుతాడు. ఫోన్ చూస్తా. ఎవరు చెప్పాడు? వాట్సాప్ ఎవరు పెట్టినాయి? ఎవరు గుడ్ మార్నింగ్ చేస్తామా? గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? గుడ్ మార్నింగ్. ఏం ఇప్పుడే చేసా? రే, లేచిన వెంటనే దేవుడి ఫోటోలు చూడాలరా. ఫోన్లు చూస్తున్నాడురా. ఈ ఫోన్లతో చచ్చిపోతున్నాను రా. మీ వయసులోని మేమైతే తెల్లవారు 4 గంటలు లేచి జాగింగ్లు వాకింగ్లు చేసి ఫిట్గా ఉండేవాళ్ళం రా. మేము మీరేట్రా ఇలా తయారయ్యారు? నా ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తుంది. ఆగండి ఆగండి, ఫోన్ వస్తుంది. బ్రేకింగ్ న్యూస్. ఫోన్ వచ్చినప్పటి నుంచి నేటి యువకులు ఎప్పుడు పడుకుంటున్నారో, ఎప్పుడు లెగుస్తున్నారో తెలియటం లేదు. ఎప్పుడు తింటున్నారో, ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియటం లేదు. రాత్రి 1 గంట అయిపోతుంది, తర్వాత 10 గంటలకు లెగుస్తున్నారు నేటి యువకులు. అప్పటి కాలంలో 4 గంటలకు లెగిసి కాలకృత్యాలు చేసుకుంటారు. కావాల్సిన తిని గంజం తిని చాలా ఆరోగ్యంగా ఉంటున్నారు. కానీ నేటి కాలంలో మాత్రం ఫోన్ వచ్చినప్పటి నుండి ఎలా ఉంటుందో, చిన్న పిల్లల నుంచికే సైట్లు వచ్చేస్తున్నాయి. సైట్లు అన్నీ వచ్చేస్తున్నాయి ఫోన్ ద్వారా. ఎంత అవసరం ఉందో అంత అవసరానికే వాడుకున్నాను. అంతేకాని పొద్దున్న వేసినప్పుడు పనులు దొరికినప్పుడు, స్నానం చేసినప్పుడు, గుడికి వెళ్ళినప్పుడు, బండి మీద వెళ్ళినప్పుడు, పక్క వాళ్ళతో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, పెద్దవాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఫోన్ చూసుకుంటూ మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోవడం కూడా చాలా ఘోరంగా జరుగుతుంది. దయచేసి ఇవ్వద్దు. ఫోన్ ఎంత ఉండాలో అంతగా వాడుకోండి. మిత్రులనా థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఫోన్ అనేది ఎమర్జెన్సీ మాత్రమే అందుబాటులో వాడుకోండి.